నీకెందుకురా అసలు అన్నిట్లో వేలు పెట్టడం అవసరమా? నువ్వు తెలుగోడివా, కన్నడోనివా, తమిళోడివా? అసలు నీ ఊరేంది, నీ కథేంది? ప్రతి ఇష్యూలో ప్రతి ఊరిలో వేలు పెట్టి జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా, లేకపోతే దేశ ప్రధానివా? ఫస్ట్ నీ అడ్రస్ ఏందో నువ్వు తెలుసుకో, ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చే పని పెట్టుకో. ఏం పని లేకపోతే పని చూసుకో, కానీ ఈ విధంగా వేరే వాళ్ళ విషయంలో జడ్జిమెంట్లు ఇచ్చి హీరోలాగా ఫీల్ అవ్వద్దు అంటూ బండ్ల గణేష్ గారు ప్రకాష్ రాజ్ గారిని ఉద్దేశించి ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. సో ఇదంతా కూడా ఎందుకు? ప్రకాష్ రాజ్ గారు అంటే బండ్ల గణేష్ గారికి ఎందుకు అంత కోపం, ఇంత కోపంగా ఇంత అగ్రెసివ్గా ఎందుకు మాట్లాడాడు, ఈ విధంగా ఎందుకు పోస్ట్ పెట్టారు అని మనం మాట్లాడుకుంటే మనందరికీ తెలుసు, ప్రకాష్ రాజ్ గారికి నిజంగా బండ్ల గణేష్ గారు అన్నట్టు ఏం పని లేదేమో. ఎప్పుడు చూసినా కూడా ఒక మతం పైన, ఒక రాజకీయ పార్టీ పైన, ఒక వ్యక్తి పైన మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. కానీ పేరుకు మాత్రం ప్రపంచానికి మాత్రం నేను నాస్తికుణ్ణి, నేను అది ఇది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. కానీ అవన్నీ కూడా జస్ట్ పేరు మాత్రమే, ఏదో చెప్పుకోవాలని అని చెప్పేసి చెప్పుకుంటాడు తప్ప ఆయన మనసులో మాత్రం ఒకే ఒక్క థీము, ఒకే ఒక్క లక్ష్యం, పలానా వాళ్ళని మాత్రమే నేను క్వశ్చన్ చేస్తాను, వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడతాను, వాళ్ళని మాత్రమే అడుగుతాను అని చెప్పేసి కంకణం కట్టుకున్నారనమాట. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం అంటారా? ఇంకా మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇంట్లో పడుకున్నా, బయట పడుకున్నా, ఎక్కడికైనా వెళ్ళినా, నీళ్లు తాగినా, ఏం తిన్నా, ప్రతి దానికి అదొకటి జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ పెడుతూ ఉంటాడు. మరి అదేంటో ఎవరికి కూడా అర్థం కాని విషయం. సో మరి జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి ఇప్పుడు అక్కడ క్లియర్గా పవన్ కళ్యాణ్ గారి పేరు మెన్షన్ చేయకపోయినప్పటికీ ఆయన్ని ఉద్దేశించే ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అందరికి కూడా జగమెరిగిన సత్యం అన్నమాట. సో రీసెంట్గా మనం చూసాము, ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి ఇష్యూ జరగడం. సో ఆ ఇష్యూలోనే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లోని తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టడం. సో అక్కడ ఇన్ని రోజుల పాటు కూడా నేను తెలంగాణలో పార్టీని బలోపేతం చేద్దాము, ఇక్కడ పోటీ చేద్దాము అని చెప్పేసి కనీసం ఒక చిన్న ఆలోచన కూడా రాలేదు. కానీ ఈ విధంగా మూకముడిగా ఇంతమంది నా మీద దాడి చేస్తున్నారు. సో ఇప్పుడు చెప్తున్నాను వినండి, ఖచ్చితంగా తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేస్తాను, ఇక్కడ కూడా పోటీ చేస్తాను అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి ఈ మాటలకి ప్రకాష్ రాజ్ గారు ఏ విధంగా ట్విట్టర్ పోస్ట్ పెట్టారంటే సెటైరికల్గా పెట్టారనమాట. ఆయన పేరు మెన్షన్ చేసి మెన్షన్ చేయనట్టు, ఆయన గురించే మాట్లాడినట్టు, అంటే అందరికీ కూడా అర్థమైపోతుంది ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రమే పెడుతున్నాడు అని చెప్పేసి. మీరు వస్తానంటే మేము వద్దంటామా? కానీ వచ్చే ముందు ఒక విషయం చెప్పండి, సింగిల్గా వస్తున్నారా, ఒత్తునే వస్తున్నారా, పొత్తోని వస్తున్నారా, ఆ విషయం చెప్పి రండి, జస్ట్ ఆస్కింగ్ అనే విధంగా పోస్ట్ పెట్టారు. సో ఇది ఖచ్చితంగా మనము అవుననుకున్నా కాదనుకున్నా ఎన్ని రకాలుగా ఆలోచించినా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే మాట్లాడాడు అని చెప్పేసి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో మరి ఆయనకు నిజంగా ఇంకేం పని లేదు. ఇప్పుడు దేశం మీద ఎలాంటి సమస్యలు లేవు, అందరూ హ్యాపీగా ఉంటున్నారు, 3 పూట్ల నచ్చిన ఫుడ్ తింటూ ఉన్నారు. అండ్ 2 చేతుల్లో కూడా నెల తిరిగేసరికి లక్షల కొద్ది జీతాలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు, ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా జనాలందరికీ కూడా ఫుల్ అంటే అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు, ఉద్యోగాల భర్తీలు జరుగుతూ ఉన్నాయి, గొప్పగా చదువుతూ ఉన్నారు. అంటే దేశం మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు. ఆఖరికి రైతులు కూడా నెలకి జేబుల నిండా, అంటే వాళ్ళ యొక్క పెట్టెల నిండా డబ్బులన్నీ కూడా సంపాదిస్తున్నారు. ఇలాంటి ఏ సమస్యలు కూడా లేవు. అందుకోసం అని చెప్పేసి ఇది ఒక పెద్ద సమస్య అన్నమాట. దీని గురించి ప్రకాష్ రాజ్ గారు మాట్లాడతారు. అంటే వీళ్ళకి ఇలాంటివి ఏం కూడా కనిపించవు. దేశం మీద ఇంకా ఎలాంటి తప్పులు జరుగుతున్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, ఇబ్బందులు ఉన్నా కూడా ఇవి కనిపించవు. ఓన్లీ పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు, ఓన్లీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఇది మాత్రమే కనిపిస్తుంది. హిందూ మతం ఏం చేస్తుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు పూజిస్తున్నారు, ఏం ప్రసాదం తింటున్నారు, ఇవి మాత్రమే కనిపిస్తాయి. ఇంకా అంటే ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడి కూడా వేస్ట్. కానీ ఓకే, మీరు నటన పరంగా గొప్పవాళ్ళు, అందరూ కూడా ఒప్పుకుంటారు దీనికి. కానీ నువ్వు మాట్లాడే విధానం, ఎవరిని టార్గెట్ చేసే విధానం మాత్రం ఎవరికి కూడా నచ్చదన్నమాట. నువ్వు మాట్లాడితే అన్ని సమస్యల గురించి మాట్లాడండి, ఒప్పుకుంటారు. కానీ ఒక్కరినే టార్గెట్ చేసి, ఒక సమాజాన్ని, ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోరన్నమాట. సో మరి ప్రకాష్ రాజ్ గారు ఈ విధంగా మాట్లాడడం అనేది మీరు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? కానీ బండ్ల గణేష్ గారు మాత్రం ఒక స్లిప్పర్ షాట్ లాగా మంచిగా సమాధానం చెప్పాడంటూ చాలామంది కూడా ఆ పోస్ట్ కింద కామెంట్లు కనిపిస్తూ ఉన్నాయి. మరి బండ్ల గణేష్ గారు ఇచ్చినటువంటి ఆ ఒక్క రిటర్న్ గిఫ్ట్కి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సరైందే అనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.